ట్రేడర్స్ ఇక్కడ మనకు ఒక మంచి ఆపర్చునిటీ కనబడుతుంది. 22,950 కాల్‌లో నిఫ్టీ. సో, మంచిగా ప్లాట్ చేసుకుందాం ఇక్కడ. 185కి మన ప్రాపర్ ఎంట్రీ ఉంది. ప్రైస్ అక్కడనే ట్రేడ్ అయితుంది ఇప్పుడు. సో, వెయిట్ చేద్దాం మనము. దీనికి స్టాప్ లాస్ ప్రాపర్‌గా మనం పెట్టుకున్నాం 150. ఓకే. ప్రైస్ మన ఎంట్రీ ప్రైస్ కంటే కిందికొస్తుంది 175. ఓకే. 175, 15 ట్రేడ్ అయింది. సో, 185లో మన ప్రాపర్ ఎంట్రీ ఉన్నది. ఈ అప్డేట్స్ అన్నీ లెర్నింగ్ అకాడమీలో నేను అప్డేట్ చేసేసిన. ఎక్కడ మనకు బెస్ట్ ఎంట్రీ ఉన్నది ఏంటిదనేది. సో, ఇది లైవ్ నడుస్తుంది. సో, ప్రాపర్ 150 మన ఎస్ఎల్ కూడా ప్లాట్ చేసుకున్నాం. నడిచిందంటే చాలా అద్భుతంగా ఈ ట్రేడ్ నడుస్తది. సో, జస్ట్ ఇప్పుడు ఒక పెద్ద స్పైక్ కొట్టింది అప్ సైడ్. అదే పుల్ బ్యాక్ చూపిస్తుంది. ఈ పుల్ బ్యాక్ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళాలి. ఓఐ డేటా ప్రతి ఒక్కటి మనకు అన్నీ చెప్తున్నాయి అన్నమాట. సైమల్టేనియస్లీ సెన్సెక్స్ కూడా చూస్తున్నా నేను. సో, ఫ్యూచర్‌లో సెన్సెక్స్‌లో కూడా ట్రేడ్ చేసే ప్లాన్ ఉంది. సో, ప్రాపర్ మన ఎంట్రీ ఫిల్ చేసి పైకెళ్తుంది కదా! 190 ప్రాపర్‌గా మంచిగా ఎంట్రీ ఫిల్ చేయలేదు, ఎంట్రీ దొరకలేదని అట్లా ఏం లేదు కదా! 174.45 లో కొట్టింది. సో, వెయిట్ చేసి చూద్దాం మంచిగా ఇక ఎట్లా నడుస్తది ట్రేడు. ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. వెయిట్ చేద్దాం మంచిగా ర్యాలీ కంటిన్యూ అయితే కంటిన్యూగా ఇట్లనే ట్రేడ్ చేద్దాం. వెయిట్ చేసి చూద్దాం మనం. సో, ట్రేడర్స్ అక్కడనే ట్రేడ్ అవుతుంది. డ్రాస్టిక్ మొమెంటం ఏం లేదు. 10-15 పాయింట్ల మొమెంటం ఇచ్చి ప్రాపర్ మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ పైకెళ్తుంది. సో, మన ఏదైతే ఎంట్రీ జోన్ ఉందో ఇది పర్ఫెక్ట్ జోన్ ఉన్నదన్నమాట. 185 మన ఎంట్రీ ఉంటే 174.75 లో కొట్టింది. సో, అంటే రీ ఎంట్రీ మళ్ళీ ఎంట్రీ దొరకలేదు అట్లా ఏం లేదుగా. ప్రాపర్ మనం 185 పెట్టినాం. 185 కంటే కిందికొచ్చి మంచిగా మనకు ప్రాఫిట్ ఇస్తుంది 10, 12, 13 పాయింట్లు. సో, మంచిగా స్టాప్ లాస్‌ని ఇప్పుడు ఏం లేదు సింపుల్‌గా ట్రైల్ చేసుకుందాం. కాస్ట్ టు కాస్ట్ తీసుకొచ్చి పెట్టుకుందాం. ఇప్పుడు మనకు ఏం లేకున్నా ఇప్పుడు 20 పాయింట్లయితే ప్రాఫిట్ కనిపిస్తుంది. కాస్ట్ టు కాస్ట్ ప్రాఫిట్ చేసుకొని ప్రాపర్‌గా ప్లాట్ చేసుకుందాం. హోల్డ్ చేద్దాం. మనకి 26 పాయింట్ల ప్రాఫిట్ కనబడ్డది యాజ్ ఆఫ్ నౌ. సో, నాట్ బ్యాడ్. మంచిగా ప్రాఫిట్ వస్తుంది. 1:1 ప్రాఫిట్ ఇక్కడ మనకు వస్తుంది. వెయిట్ చేద్దాం మంచిగా ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్ పెట్టుకొని. ఒకసారి మనం ఓఐ డేటాను కూడా చూసుకుందాం. ప్రాపర్ అన్నీ మనకు మన ఫేవర్‌లోనే చూపెడుతున్నాయి. సో, పైకెళ్తదని. మంచిగా అద్భుతంగా వెళ్తుందా పైకి? సో, వెయిట్ చేద్దాం. కాస్ట్ టు కాస్ట్ పెట్టుకున్నాం. క్యాండిల్ బై క్యాండిల్ ఒక్కటి కూడా రెడ్ క్యాండిల్ పడలేదు యాజ్ ఆఫ్ నౌ. అన్ని గ్రీన్ క్యాండిల్లే క్లోజ్ అవుతున్నాయి మనం ఎంట్రీ ఫిల్ అయిన తర్వాత. సో, వెయిట్ చేద్దాం. ఏదైనా రెడ్ క్యాండిల్ లేకపోతే పుల్ బ్యాక్ వచ్చేదాకా, లేకపోతే మినిమం 50-60 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేద్దాం మనం అట్లీస్ట్ ఈ ట్రేడ్ లోపల. మంచి స్పైక్ వస్తుందా? అద్భుతంగా వెళ్ళేదాన్ని వెళ్ళనిస్తూనే ఉండాలి. ప్రాపర్‌గా వెళ్తుందా? 211.90 హై కొట్టింది. ఓకే. వెళ్తుందా? వెళ్ళేదాన్ని వెళ్ళనిస్తూనే ఉండాలి. 240 ఎంత పెద్ద స్పైక్ వచ్చింది. సో, మనం ఎక్కడ అట్లీస్ట్ 60 పాయింట్ల ప్రాఫిట్ బుక్ చేద్దాం. మనకి 50 పాయింట్ల ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఓకే. సో, 60 పాయింట్ల ప్రాఫిట్ బుక్ చేద్దాం మనం. పోతుందా? 60 పాయింట్లు కనిపించింది. ఇంకా ప్రాఫిట్ బుక్ చేయలేదు నేను ఇప్పుడు. ప్రాపర్‌గా మనము 60 పాయింట్ల దగ్గర 245 మనం పెట్టుకుందాం. సో, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేద్దాం ఇప్పుడు. జస్ట్ ప్రైస్ టచ్ అయిందంటే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది ఇక్కడ. ఎగ్జిక్యూట్ అయిపోయిందా? అద్భుతంగా మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది. సో, ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాలేదు, ట్రేడ్ ఎగ్జిట్ కాలేదు అట్లా ఏం లేదు కదా! అట్లా మన ట్రేడ్స్ అద్భుతంగా ఉంటాయి. మన స్ట్రాటజీ ఓఐ ముందే చెప్తదన్నమాట మనకు ఏం జరగబోతుంది అనేది. సో, సక్సెస్‌ఫుల్‌గా 60 పాయింట్ల ప్రాఫిట్ బుక్ చేసినాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ జాయిన్ కాని వాళ్ళు టెలిగ్రామ్ జాయిన్ కండి. టెలిగ్రామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో.